రాజావారి చేపల చెరువు కుమారన్న ఓకే సార్ అందరూ దయచేసి గెలిచిన వాళ్ళందరికీ చప్పట్లు కొట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాను. చేతుల మీదుగా గెలిచిన బిన్ని సార్ కూడా దయచేసి కొంచెం ఓకే సార్ నరసింహన్నారా గోల్డెన్ హ్యాండ్ పడితే కదా ఒక్కడు కూడా థ్యాంక్ చెప్పండి నువ్వు అందుకే బంగారు అన్సర్ బాయ్ సాయి బాయ్ ఏంటి కూడా అతనికి సార్ సార్ రాజ్ సార్ గఫూర్ ఓకే సార్ చేసుకుంటే అదే జీవితంలో మొదటి విజయం. ఆ విజయాన్ని సాధిస్తే ఇటువంటి విజయాలు అనేది మన కాళ్ళ దగ్గర ఉంటాయనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించుకుంటే మన జీవితానికి మంచి మార్గదర్శనం అవుతుందనే విషయాన్ని మీరు అందరూ గుర్తించుకుంటే ఆడాలి. ఎంతో మంది ఆడారు. ఇప్పుడు దాదాపు 40 టీంలు ఆడారు అన్నారు. అంటే ఇంటూ దాదాపు 7 మంది లేదా 10 మంది ఆడతారేమో. అంటే 4000 మంది పార్టిసిపేట్ చేస్తే 400 మంది పార్టిసిపేట్ చేస్తే ఇప్పుడు ఆఖరికి 30 మంది మిగిలారు. కాబట్టి 400 మందిలో 30 మంది మిగిలారంటే అంతటి స్థాయికి మీరు ఎదిగారు. కాబట్టి ఇక్కడ ఓటమి గెలుపులు కాదు, ఆ స్పిరిట్ ఓడిపోతున్నప్పుడు కూడా గెలిపించడానికి చూసేటువంటి శ్రద్ధ, ఆ కాన్సన్ట్రేషన్ జీవితంలో అన్నింటిలో కూడా కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అనేవి లేని జీవితం అంటూ ఉండదు. అటువంటి జీవితం ఎదురైన రోజే ఇదే స్పోర్ట్స్ మ్యాన్షిప్ని ఎదుటివాడిని ప్రేమించడం ఎలా నేర్చుకున్నారు, ఎదుటివాడిని ఎలా అభినందించడం, ఓడిపోయినా కూడా గెలిచిన వాడిని ఎలా తప్పట్లు కూడా అభినందిస్తున్నాం. జీవితంలో కూడా ఈ ఓటమి వచ్చినా సంతోషం వచ్చినప్పుడు గర్వపడకుండా, బాధ వచ్చినప్పుడు ఏడ్చకుండా రెండింటిని సమపాల్లో చూసుకోగలిగితే మన జీవితం ఒక మంచి గమ్యానికి చేరుకుంటుందని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మా ఇజాజ్ అహ్మద్ చేస్తూ నాకు తక్కువ కాలంలో పరిచయమైన నాకున్నటువంటి ఆప్త మిత్రులు, నాకున్న హృదయపూర్వకమైనటువంటి కొంతమంది వ్యక్తుల్లో మా జేజీ కూడా చేరిపోయాడు. మా అబ్బాయిని భవిష్యత్తులో కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడు నీ వెనక మేము ఎప్పుడు ఉంటాం. నువ్వు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ యూత్లో ఒక స్పిరిట్ని తీసుకురొచ్చేదానికి నువ్వు పడ్డ తపన, నువ్వు పడ్డ ఆలోచనని నేను అభినందిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.